నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజురెడ్డి ఈ సందర్భంగా ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ రంజాన్ మాసంలో కఠోర దీక్షతో నెల రోజులు ఉపవాసం ఉండి రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకునే ముస్లింల అతిపెద్ద పండుగ. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా మైనార్టీ యువతకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఏ ఎన్నికలు వచ్చినా అండగా ఉంటారని, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఆ అల్లా యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అయ్యే విధంగా అల్లా దీవెనలు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అందిస్తున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాగరాజు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంతో చేస్తుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. మరోసారి నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ మన యువ వికాస్ కింద లోన్లు ఇవ్వడం జరుగుతున్నది. వాళ్లకు ఎల్లవేళలా కూడా 79-80 నుంచి ఇందిరాగాంధీ ఉన్న కాంచెలి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా మన ముస్లిం సోదరులందరికీ, రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లో కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాక కూడా ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ముస్లింలను కలుపుకోబోతున్నారు. ఈ బీజేపీ వాళ్ళు కానిపోని మాటలు చెప్పి అన్ని లొల్లు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ ఏదున్నా కూడా ముస్లిం సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటారు. ముస్లిం సోదరులందరికీ కూడా నేను ఏ బ్లాక్ అధ్యక్షుని, నా తరపు నుంచి అందరికీ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముస్లిం సోదరులందరికీ, కాన్స్టిట్యున్సీ సోదరులందరికీ మనకు ఏదున్నా కూడా యువ వికాసం కింద మీకు లోన్లు కానీ ప్లస్ మీకు సబ్సిడీలు కానీ అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు కూడా మనకు చెప్పిండు. ఏది ముస్లిం సోదరుల గురించి మాట్లాడిండు. అందరం సమైక్యంగా పోవాలి అని అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందుకని మన కాన్స్టిట్యున్సీలో అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పేసి మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.